అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బీసీ కులాలకు చెందిన వారికి ఎవరికైతే 50 సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారికి ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల కంటే ముందే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీసీ కులాలకు చెందిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ హామీ ప్రకారమే వాటిని నెరవేర్చే విధంగా అడుగులు వేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఒకవేళ మీకు బీసీ కులాలకు చెందిన వారు 50 సంవత్సరాలకు నిండిన వారు ఉన్నట్లయితే ఏ అర్హతలు ఉంటే ఈ పెన్షన్‌కి అర్హులు, అనర్హులు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే బీసీ కులాలకు చెందిన వారికి 50 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులైతే కాదు. అందులో కూడా కొందరు అనర్హులు కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అనర్హులు ఎవరు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. ఎవరికైతే గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ వ్యవసాయ భూమి అనేది 3 ఎకరాల తరి 10 ఎకరాల మెట్ట అనేది పైన ఉన్నవారు ఈ 50 సంవత్సరాలు నిండినా కూడా ఈ పెన్షన్‌కి అనర్హులు. అలాగే పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల స్థలంకి పైన ఉన్నా కూడా ఈ పథకానికి కూడా అనర్హులు. ఈ 50 సంవత్సరాలు నిండినా కూడా ఈ పథకానికి అనర్హులు. అలాగే 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనము అనేది మీ పేరిట ఉన్న మీ కుటుంబంలో రేషన్ కార్డు మీద ఎవరి పేరిట ఉన్నా కూడా అటువంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులుగానే గుర్తించడం జరుగుతుంది. అలాగే గడిచిన ఒక 12 నెలలుగా మీ విద్యుత్ ఛార్జీలు అనేది 300 యూనిట్లకు పైన ఖాళీ ఉన్నప్పటికీ కూడా గడిచిన 12 నెలల వ్యవధిలో మీ విద్యుత్ ఛార్జీలు 300 యూనిట్లకు పైగా ఉన్నా కూడా ఈ పెన్షన్ పొందడానికి మీరు అనర్హులుగానే గుర్తించడం కూడా జరిగినది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క వయసు అనేది మార్పించుకొని ఉన్నా కూడా మీకు 48 సంవత్సరాలు ఉన్నప్పటికీ 50 సంవత్సరాలు వచ్చే విధంగా మీరు ఆధార్ కార్డు అనేది మార్పించుకున్నా కూడా మీరు ఈ యొక్క పథకానికి అనర్హులుగానే గుర్తించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా అటువంటి వారిని ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ వారందరూ అనర్హులుగా, ఇవన్నీ లేని వారు బీసీ కులాలకు చెందిన వారు అర్హులుగా గుర్తించడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. ఈ ఒక్క ప్రక్రియ, ఈ పథకం యొక్క ప్రక్రియ అమలు వచ్చేసి ఖచ్చితంగా ఆగస్టులో మొదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు ఎండింగ్ కల్లా పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి ఈ 50 సంవత్సరాలు నిండిన బీసీ వారి అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరిపే ఆలోచనలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఉండడం జరిగింది. అలాగే జూలై 16న 2వ కేబినెట్ మీటింగ్ లో కూడా దీనిపై ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితేనే మీరు ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులకి, అలాగే బీసీ కులాలకు చెందిన వారికి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.